హాయ్ అండి. అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. ఈరోజు నేను చికెన్ కూర వండుతున్నానండి. ఎలా వండుతున్నానంటే, నేను ఫస్ట్ వీడియో తీయాలని అనిపించలేదు. తర్వాత అయ్యో బాగా వండుతున్నాను కదా, వీడియో తీస్తే బాగుండు అని అనుకున్నానండి. ఫస్ట్ చికెన్ కోసేసి శుభ్రంగా కడిగేసి నీళ్ళు వాడేదాకా ఉంచుకుని అల్లం వెల్లుల్లి పేస్టు, కారము కలిపేసి ఉంచానండి. పక్కన పెట్టాను. తర్వాత ఇది ఉల్లిపాయ టమాటా పచ్చివాసన పోయేదాకా కొంచెం నూనెలో ఫ్రై చేసి చల్లారాక మిక్స్ పెట్టాను. ఇలాగా దీంట్లో కొంచెం కొత్తిమీర వేసింది. ఫస్ట్ మళ్ళీ కొంచెం నూనె వేసుకుని చెక్క మొగ్గ ఇవి పచ్చిమిరకాయలు వేసుకుని ఆ నూనెలో మగ్గాక ఈ పచ్చిమిరకాయలు వేసాను, ఈ చెక్క ఇవి వేసాను నూనెలోని. ఈ మగ్గాక కోడిని వేసానండి. కోడిని వేసాక కొంచెం మూత ఎట్టినప్పటికి ఇది నేను నీళ్ళు వేయలేదు, ఇదే ఊరింది నీరు. ఇప్పుడు ఉల్లిపాయ టమాటా కొత్తిమీర మిక్స్ ఆడేసి వేసానండి. మళ్ళీ ఇది నేను ఇంకోసారి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా పెడతానండి. సరేనా? ఇది గ్రేవీకి చాలా బాగుంటుందండి. కూర ఇలాగా వండుకుంటే మన చపాతీలో కానీ పూరీలో కానీ మన ఇది జొన్న రొట్టె అంటారు, జొన్న రొట్టెలో కానీ రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి గ్రేవీ. ఇందులో నేను ఇంకా ధనియాల పొడి వేయలేదు, లాస్ట్ని వేస్తాను. ధనియాల పొడి చెక్క మొక్క ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు చికెన్ వేసి మగ్గ పెడుతున్నాను. 2 చెంచాలు పెరిగేసానండి. ఇంకంతే. ఇంకా నీళ్ళు కూడా వేయలేదు. ఇంకా ఒక 5 నిమిషాలు మగ్గాక కొద్దిగా నీళ్ళు వేసి ధనియాల పొడి వేసి మూత పెడతాను. సరేనా? నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. వీడియో నెక్స్ట్ క్లియర్గా పెడతానండి. ఓకే, ఇంకా చూడండి. ఇప్పుడు వేస్తున్నాను గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్ ఇప్పుడు వేస్తున్నాను. చికెన్ కలుపుకున్నాను కదండి గిన్నెలోనే. ఇగో నీళ్ళు, కారం నీళ్ళు ఉంటే ఈ నీళ్ళు పోస్తున్నాను. ఇప్పుడు దాకా నీళ్ళు వేయలేదు, నీళ్ళు వేయకుండా మగ్గింది కూర. ఒక 5 నిమిషాలు ఉడకాలి, మూత పెడతాను. చికెన్ కూర అయిపోయిందండి. సరే అన్న, చికెన్ కూర అయిపోయిందండి. చూడండి. నాకు కూరలో నిమ్మకాయ అంటే ఇష్టమని నేను నిమ్మకాయ లాస్ట్ చేసుకున్నాను. చూడండి, మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసుకోండి. చూడండి ఎంత గ్రేవీ కింద ఎంత బాగుందో కూర. ఇలా ఉండాలండి అన్నంలోకైనా చపాతీలోకైనా ఇంట్లోకైనా. సరే అండి. ఓకే అండి, బాయ్ అండి మీ అందరూ.